తన ప్రతి రక్తపు బొట్టు నుండి మళ్ళీ పుట్టే ఒక పరమ కిరాతకుడైన రాక్షసుడు ఎవరతను? అతన్ని ఒక స్త్రీ శక్తి ఎలా చంపగలిగింది? ఆవిడ కాల కింద పరమేశ్వరుడు ఎందుకు ఉంటాడు? ఇంతకీ ఎవరా శక్తి? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక మొదలెడదామా? కల్కి వరుసలో మరో విచిత్రమైన రాక్షసుడి కథతో మీ ముందుకు మీ పవన్ కళ్యాణ్ వెలుగు. మనం ముందు కథలో చెప్పుకున్న మహిషాసురుడు అనే రాక్షసుడి తండ్రి రంభాసురుడి యొక్క మరో జన్మమే ఈ రక్తబీజ రూపం. ముందు కథలో మహిషాసురుడి జననం గురించి చెప్పుకున్నాం కదా. అప్పుడు మహిషాసురుడితో పాటు అతని తల్లిదండ్రుల చితిలో నుండి కేవలం పుత్ర వ్యామోహంతో పుట్టిన రంభాసురుడే ఈ రక్తబీజుడు. ఈ రక్తబీజుడు తన కొడుకు మహిషాసురుడు అసురుల రారాజుగా వెలగడం చూసి ఎంతో సంబరపడ్డాడు. అయితే ఆఖరికి పుత్రుడు అమ్మవారి చేతిలో మరణించడం చూసి రగిలిపోయాడు. కేవలం పుత్ర వ్యామోహంతో మళ్ళీ పుట్టినవాడు తన కళ్ళ ముందే కొడుకు చనిపోవడంతో అతి క్రూరుడు, పరమ దుర్మార్గుడిగా మారిపోయాడు. పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చిన ఆ కొద్ది ధర్మచింతన కూడా అతనిలో పూర్తిగా నశించిపోయింది. తన కొడుకు చావుకి ఎలా అయినా పగ తీర్చుకోవాలని, దేవతలను సర్వనాశనం చేయాలని ఆ పరమేశ్వరుడి కోసం అతి భయంకరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పఠిస్తూ తపోనిద్రలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిపేశాడు. ఎన్నో ఏళ్ల పాటు తపస్సు చేసిన తరువాత పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ రక్తబీజుడు తన ఎదురుగా ప్రత్యక్షమైన శివుణ్ణి వేణోళ్ళ ప్రార్థించాడు. అప్పుడు శివుడు, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి అతను, స్వామి పరమేశ్వర పరమాత్మ, నాకు కేవలం ఒకే ఒక్క వరం కావాలి. అదేమిటి అంటే, నా శరీరంలో ఏ ఒక్క రక్తపు బొడ్డు నేలను తాకినా ఆ రక్తబొట్టులో నుండి మళ్ళీ నేను నా పూర్తి శక్తులతో పుట్టాలి అని కోరుకున్నాడు. పరమేశ్వరుడు తదాస్తు అన్నాడు. అప్పటికే రాక్షస సేనలకు నాయకులైన శుంభ నిశుంభులు దేవతలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. వరం పొందిన తరువాత రక్తబీజుడు శుంభ నిశుంభుల సైన్యంలో చేరి దేవతలకు వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తూ వచ్చాడు. రక్తబీజుడు చేరిన తర్వాత శుంభ నిశుంభుల సైన్య బలం 10 పెరిగింది. దెబ్బతో వీరు దేవతలందరినీ ఓడిస్తూ వచ్చారు. దేవతలకు రక్తబీజునికి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. దేవతలు ఎలాంటి అస్త్రాలు వాడినా అవి నిరుపయోగమే అవుతూ వచ్చాయి. కారణం, అతనికి గాయం చేసిన ప్రతిసారి ఆ రక్తబీజుల సంఖ్య 10 పెరిగి యుద్ధభూమి మొత్తం కేవలం రక్తబీజులతో నిండిపోయింది. రక్తబీజుడు దేవతలను అతి క్రూరంగా హింసిస్తూ వేధిస్తూ చంపుతున్నాడు. ఇక లాభం లేదని మిగిలిన దేవతలందరూ కలిసి ఆదిపరాశక్తి దుర్గాదేవిని శరణు వేడగా అమ్మవారు సప్తమాత్రికలతో కలిసి శుంభ నిశుంభల సైన్యం మొత్తాన్ని నాశనం చేయసాగింది. ఈ క్రమంలో ధూమ్రలోచనుడు, చండ, ముండ అనే రాక్షస వీరులను ఆదిపరాశక్తి చీల్చి చెండాడింది. వీరు చనిపోయాక శుంభ నిశుంభులు భయంతో రక్తబీజుణ్ణి అమ్మవారితో యుద్ధానికి పంపారు. దుర్గాదేవి రక్తబీజుణ్ణి ఎదుర్కొని యుద్ధం చేయసాగింది. ఆమె అతన్ని నరికిన ప్రతిసారి వాడి రక్తం భూమి మీద పడ్డప్పుడు ప్రతి రక్తపు బొట్టు నుండి ఒక రక్తబీజుడు పుట్టుకు వస్తూ ఉన్నాడు. అలా వందల వేల సంఖ్యలో వస్తున్న రక్తబీజులను దుర్గాదేవి మాతృకలు నరుకుతూనే ఉన్నారు. మళ్ళీ వాటిలో నుండి లక్షల్లో రక్తబీజులు పుడుతూనే ఉన్నారు. యుద్ధక్షేత్రం మొత్తం కేవలం రక్తబీజుడే ఉన్నాడు. ఎటు చూసినా అతనే కనిపిస్తున్నాడు. దేవతలు ఆశ్చర్యపోయారు. ఇక లాభం లేదని దుర్గాదేవి అమ్మవారి అవతార రూపాల్లోనే అతి భయంకరమైన, అత్యంత శక్తివంతమైన కాళీమాత రూపాన్ని ధరించింది. ఈ కాళీమాత నల్లని మేని ఛాయతో, ఎర్రగా నిప్పులు కురిసేలాంటి 3 కళ్ళతో, పొడవాటి నాలుకతో, నేలను తాకే నల్లటి పొడవాటి కురులతో, 4 చేతుల్లో ఆయుధాలతో, కపాలాలను మాలలుగా ధరించి భీకరంగా అరుస్తూ గర్జిస్తూ సింహనాదం చేస్తూ చూసిన వారికి ఉన్న చోటే ప్రాణం పోయేంత భయంకరంగా ఉంటుంది. ఈ కాళీ రూపం ధరించిన అమ్మవారు తన నాలుకను బారుగా చాచి నేల మీద పరిచింది. కనిపించిన రక్తబీజులందరి తలలు నరికింది. వారి రక్తం ఒక్క చుక్క కూడా నేల మీద పడకుండా తాగేసింది అమ్మవారు. అలా యుద్ధంలో పుట్టుకు వచ్చిన ప్రతి రక్తబీజుణ్ణి నరికి రక్తం తాగి చంపేసింది. ఆఖరికి నిజమైన రక్తబీజుని తలపట్టుకొని కత్తితో నరికి చిందిపడ్డ ప్రతి రక్తపు బొట్టును తాగేసింది. మిగిలిన రాక్షస సైన్యం మొత్తాన్ని కూడా మట్టుపెట్టింది. ఆ యుద్ధం, అది యుద్ధం కాదు, కాళీమాత రక్తబీజునిపై జరిపిన మారణ హోమం, ఒక భయానకమైన వేట. అప్పటికే రక్తం మితిమీరి తాగడం వల్ల
అమ్మవారిలో తామస గుణం ఎక్కువైపోయింది. అందరూ అమ్మవారిని చూసి భయపడి పారిపోతూ ఉన్నారు. కనపడ్డ ప్రతి ఒక్కరూ నరుడా దేవుడా అని కూడా చూడకుండా నరుక్కుంటూ పోతుంది. అల్లకల్లోలం చేస్తుంది కాళీమాత. దేవతలకిప్పుడు రక్తబీజున భయం పోయి కొత్త భయం మొదలైంది. అమ్మవారిని ఎలా శాంతింపజేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో దేవతలు పరమశివుణ్ణి ప్రార్థించారు. ఎందుకంటే ఆ పరమేశ్వరునికి మాత్రమే తెలుసు ఆమెను ఎలా శాంతింపజేయాలో. పరమశివుడు కాళీమాత నడుస్తూ రావడం చూశాడు. ఆవిడ వస్తున్న మార్గంలో నేల మీద పడుకున్నాడు. అమ్మవారు శివుణ్ణి చూడకుండా నడుస్తూ పరమేశ్వరుని తనువుపై కాలు మోపింది. వెంటనే కాళీమాత మళ్ళీ యథారూపానికి వచ్చి సిగ్గు భయం బాధతో వెనక్కి అడుగు వేసి ఏడవసాగింది. బిగ్గరగా ఏడుస్తుంది. ఎంత తామస గుణంలో ఉన్నా, ఎంత క్రోధంలో ఉన్నా కాళీమాత ఆదిపరాశక్తి పరమేశ్వరుని భార్య. భర్త శరీరం తాకగానే సహజమైన సిగ్గు వచ్చి మామూలు స్థితికి వచ్చింది. తెలియకుండా భర్త మీద కాలు మోపాను అనే భయం బాధతో ఏడుస్తూ ఉంది అమ్మవారు. ఎందరూ రాక్షసులను చంపినా అమ్మకి అయ్యవారంటే గౌరవమే భయమే. ఎన్ని లోకాలను పాలించినా అయ్యవారికి అమ్మంటే అమితమైన ప్రేమే. అందుకే వీరిని ఆది దంపతులు అంటారు. మరి ఆ కారణంగానే కాళీమాత విగ్రహాలు కానీ ఫోటోలు కానీ చూసినప్పుడు అమ్మవారి కాళ్ళ దగ్గర పరమేశ్వరుడు ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇది రక్తబీజాసురుడి వినాశన కథ. ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సింది, ధర్మాన్ని రక్షించడానికి అవసరమైతే దైవం ప్రేమ రూపం కాదు ప్రళయ రూపం కూడా ధరిస్తుంది. లోకానికి నీవు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. మంచైనా మారణ హోమమైనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాళీమాత కథలో మీకు నచ్చిన పార్ట్ ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మైథాలజీ విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే కల్కివర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.